మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌనంగా వింటున్నప్పుడు అక్కడ మాట్లాడిన లైన్ ఏం తెలుసా సార్? మన జనసేన పార్టీ మన వెనకలు రావడం లేదు, మనతో పార్టీ వస్తుంది. నాకు కూడా మన నాయకుడు ఇచ్చిన ఆదేశం సార్. అంటే ఎవరు సార్ మమ్మల్ని చేయబెట్టుకొని సమానంగా తీసుకుపోవాల్సిన వాళ్ళు? తెలుగుదేశం నాయకులే తీసుకెళ్ళాలి మిమ్మల్ని చేయబట్టుకొని సమానంగా. అడగాలి సార్ మా నాయకుడు? ప్రతిసారి మా నాయకుడు మాట్లాడతారేంది? మా వాళ్ళకు భావోద్వేగం. ఒకవేళ తిడితే తిట్టవండి, మా జన సైనికులు మమ్మల్ని మేము పడతాం, 100% పడతాం, తీసుకుంటాం. మా వాళ్ళు మమ్మల్ని తిడితే, ఎవడో సన్నాసిగాళ్ళు ఎవడో పేటిఎం కూలీలు తిడితే రోజు పడేటప్పుడు మా వాళ్ళు మమ్మల్ని తిడితే పడ్డానికేం సార్? మేము బంగారంగా తీసుకుంటాం. ఎస్, మా వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు, ఆవేశంలో భావోద్వేగంతో మాట్లాడతారు. బట్ ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ సార్? ప్రతిరోజు ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిరోజు ఈ పిఎస్సిఎస్లు లేదంటే మార్కెట్ కమిటీలు లేదంటే రావాల్సిన జడ్పీటీసీలు ప్రతిరోజు చర్చించుకుంటా ఉంటాడు ఆయన. 100% మాకు ఒక అధిష్టానం ఉంది, మాకు ఒక గౌరవ నాదెళ్ల మనోహర్ సార్, గౌరవ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, ఇవన్నీ వీళ్ళు సమీక్షిస్తున్నారు. నిన్న కూడా ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, క్లారిటీగా ఒక విషయం చెప్పండి నాగేంద్ర గారు. ఇప్పుడు ఎందుకంటే మీరు కూడా పార్టీ అధిష్టానంతో టచ్లో ఉంటారు. ఇప్పుడు టీవీ రామారావు గారి విషయం తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా ఏంటి? దాని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఏం జరిగి ఉంటుంది? 100% అది తెలిసి జరిగినా తెలియక జరిగినా పార్టీ నిర్ణయం సార్. అది నేను పార్టీ నిర్ణయం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ గారా, హరిప్రసాద్ గారా, వేములపాటి అజయ్ గారా, ఎవరు సార్? సార్ ఒక చిన్న విషయం, అధ్యక్షుడికి సస్పెన్షన్ అనే అంత పెద్దది ఇన్ మై ఒపీనియన్ అధ్యక్షుడికి తెలియకుండా జరగదు. అంటే పెద్ద అంటే అధ్యక్షుడికి ఇచ్చే రిపోర్టో నివేదికో తీసుకున్నప్పుడు ఆయన డెసిషన్ తీసుకొని ఉంటాడు. మళ్ళీ కొన్ని రిపోర్ట్లు ఈ నివేదికలు వచ్చినప్పుడు ఓకే షుడ్ ఎంక్వైరీ అన్నాడు. అది సముదాయంగా మనందరికి సంతోషంగా. నేనేమంటున్నానంటే మేము ఎప్పుడు మాట్లాడలేదు సార్. మా నాయకుడు నేను రామారావు సార్ కూడా చెప్పేది ఏంటంటే అక్కడ అంత సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను, కానీ అంతకి రెండింతలు మీరు మన పెద్దల దగ్గరికి తిరిగి ఉండాల్సింది. ఎస్, ఆయన చెప్పాడు నేను ఒకసారి తిరిగానండి, అట్లా కాదు ఇంకోసారి రెండోసారి ఎవరైతే భావోద్వేగంతో ఉంటున్నారో ఆ నల్లగిరి మండల ప్రెసిడెంట్ లో ఇంకొకరినో తీసుకొని వచ్చి మన హరిప్రసాద్ గారిని ఈ రోజు దొరకలేదంటే రేపు కూర్చొని 100% ఒక 3-4 సార్లు తిరిగి మన పార్టీకి అన్యాయం జరుగుతోంది, మన ప్రకారం 3-4 రాలేదు సార్ అని చెప్పి చేయాల్సింది. ఇటువంటి కార్యక్రమాలని రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో రివ్యూ చేస్తున్నది జరుగుతున్న మాట పార్టీ కార్యాలయం నుంచి వాస్తవం. అక్కడ ఒక జనసేన ఉంది, ఒక ఏమంటారు దాన్ని పార్టీ అధ్యక్షులు వారి టీంకు డైరెక్ట్ అప్లికేషన్లు తీసుకునే ఒక కౌంటర్ పెట్టారు. మన పార్టీ ఉపయోగించుకోవడానికే కదా సార్. నేను ఆయన తప్పని నేను అనలేదు, నేను ఆయన భావోద్వేగంతో వచ్చినప్పుడు ఆయన నిలబడినప్పుడు అంటే ఇప్పుడు ఎవరి భావోద్వేగాలతో వాళ్ళు నిలబడితే మనకున్నటువంటి నాయకుడి ఎందుకు సార్? చాలా మంది మా వాళ్ళు ఏమడుగుతారంటే తెలుగుదేశం పార్టీలో లైక్ ఎవరో ఒక బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని, వాళ్ళు ఎందుకు గమనం ఉన్నారు, మనల్ని ఎందుకు సంజయ్? అది వాళ్ళ పార్టీ సార్, వాళ్ళ నిర్ణయం. ఇది మా పార్టీ సార్. వివరణ అడగటం, వివరణ తీసుకోవటం, ఆ వివరణ తీసుకున్నాక సంతృప్తి చెందకపోతే నిర్ణయం తీసుకోవటం అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది. బహుశా ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదేమో. మేమెవరు సార్ ఒక మాట అన్నాడు, అది కూడా మాకు బాధేసింది. దట్టు ఆయన ఎస్సీ నాయకుడు అంటే నేనేమంటానంటే సార్, పార్టీలో జనసేన పార్టీలో ముఖ్యంగా దెర్ ఇస్ నో క్యాస్ట్ సార్. మా నాయకుడు అస్సలు ఎంటర్టైన్ చేయడు సార్. ఆయన ఒకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ గా వాళ్ళు మోగ ఆనంద్ గారు కూడా మాకు టీవీ డిబేట్ లో మాట్లాడే వాళ్ళందరినీ ఒక రోజు పిలిపించాడు సార్. ఆయన ఒక్కడే కూర్చున్నాడు, మేము అంతా పట్టుమని 10 మంది ఉంటాం, దాదాపు ఒక 1 అవర్ మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు మా నాయకుడు ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటంటే నువ్వు టీవీ డిబేట్ లో కొట్లాడుతున్నావు అవతల వ్యక్తితో, ఆయన సిద్ధాంతాలు నీ సిద్ధాంతాలు అంతే, ఆయన క్యాస్ట్ తో నీకేం పని, నీ క్యాస్ట్ తో ఆయనకేం పని, నీ పార్టీ నిర్ణయంతో నువ్వు కొట్లాడు, నీ సిద్ధాంతాలతో నువ్వు ఆయన కొట్లాడతాడు అన్నసరే. ఎందుకు ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి మళ్ళీ మేము ఏదో మాట్లాడేసినాం అనేది నేను అనేది. రామారావు గారికి సగర్వమైన మా అందరికీ చేతులెత్తి జోడించేటటువంటి పెద్దరికము పార్టీలో ఆ స్థానం ఎప్పుడు ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ ఆడ జరిగింది, ఒక విషయం జరిగింది, ఆయన దృష్టికి తీసుకెళ్ళింది. ఆయన దృష్టికి తీసుకుపోయిన నివేదిక ఎలా ఉందో అది ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మీరు అన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, మరి అటువంటి వాళ్ళు ఎవరన్నా చాలా తప్పు జరిగిపోయిందండి ఇక్కడ
కూటమికి అని చెప్పి ఒకవేళ నివేదిక ఇచ్చి ఉండొచ్చు. అవును అవును అవన్నీ కొద్దిగా పునఃపరిశీలించి నేనేమంటున్నానంటే సార్, Right. నేను ఫస్ట్ జనసేన సార్, అవును నా పార్టీ జనసేన, నా నాయకుడు పవన్ కళ్యాణ్, తర్వాత నేను కూటమి ఎన్డీఏ కాదను. యా కానీ ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీలో ఉన్న నా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాను, మాటకు ముందు పవన్ కళ్యాణ్ గారిని మనకు రావాల్సింది నిలదీయండి, దయచేసి అడగద్దండి. ఏమైతే ఏమో అడుక్కుంటామా? ఏమైతే పదవి లేకపోతే ఇన్ని రోజులు పదవి ఉండే మన నాయకుడు వెనకాల నడిచామా? అది అట్లా. ఎందుకంటే పదవి